విజయనగరం జిల్లా చీపురుపల్లి తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు గుంపులుగా వచ్చి వారి సమస్యలను ఎమ్మెల్యే ముందుంచారు. ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించిన ఆయన తక్షణమే వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఎన్నో రోజులుగా పరిష్కారం కాని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగానే ఆయన సానుకూలంగా స్పందించి పరిష్కరిస్తానని భరోసా ఇవ్వడంతో సంతోషంగా ఉందని ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మాజీ ఆర్ఈసీఎస్ చైర్మన్ దన్నాన రామచంద్రుడు, గరివిడి మండల మాజీ ఎంపీపీ పైల బలరాం, మండల పార్టీ అధ్యక్షుడు శారిపక్క సురేష్, మెరకముడదం మండల మాజీ ఎంపీపీ తాడి సన్యాసి నాయుడు తదితరులు పాల్గొన్నారు. 75 లక్షలు అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎమ్మెల్యే గారి స్పందన కార్యక్రమం మేము హాజరయ్యాము. మా ఊరిలో గరివిడి కొండపాలెం గ్రామ పంచాయతీలో చాలా రోజుల నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి స్పందనలో మనం కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. ఎక్కువగా వీధి లైట్ల సమస్య ఎక్కువ ఉందండి. పారిశుద్ధ్య సమస్య, వీధి లైట్లు కూడా ఉంది. దాని గురించి ఎమ్మెల్యే గారికి చెప్పగానే సంబంధిత అధికారికి ఫోన్ చేసి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పారండి. దానికి మాకు చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు సార్. శివరాం గ్రామం ఇక్కడ ఎమ్మెల్యే గారిని కలవడానికి వచ్చాం. అంటే ఇప్పుడు మేము గత 40 సంవత్సరాలు పెట్టి మేము శివరాం ప్రాంతంలో గ్రామంలో ఉన్నాం. అయితే మా ఆయన మేము వేరే కులస్తులు. ఈ వేరే కులస్తులైనా అప్పుడు తల్లి పేరునైనా స్పందిస్తుంది, తండ్రి పేరునైనా స్పందిస్తుంది అనేసి ప్రభుత్వం వారు మాకు చెప్పారు. అయితే తల్లి పేరుని మేము ఇంతవరకు క్యాస్ట్ ఇన్కమ్ మా గ్రామంలో ఉన్నవన్నీ మేము పొందుకున్నాం ఎస్టీ తరపున. అయితే ఇప్పుడు పిల్లలు వివాహాల వయసు వచ్చేసరికి ఎంఆర్ఓ గారు, విఆర్ఓ గారు క్యాస్ట్ ఇన్కమ్ మేము ఆఫ్ చేస్తారు. ఎందుకు ఆఫ్ చేస్తారు అనేది మాకు తెలియదు. అంటే మీ నాన్నగారి తరపునే వస్తుంది కానీ అమ్మగారి తరపున రాదని ఇబ్బంది పెట్టారు. 6 మాసాలు పెట్టి ఎంఆర్ఓ గారి దగ్గర తిరుగుతున్నాం. వాళ్ళు మమ్మల్ని స్పందించలేదు, అంగీకరించలేదు. అయితే ఊర్లో గ్రామంలో పెద్దలు పట్టుకుంటే మీరు ఫస్ట్ కాండి ఎస్టీలే కదా, ఇప్పుడు మా కులం ఎలా చెందిస్తారు అని వాళ్ళు కూడా అనేస్తారు. మేము అయ్యగారి దృష్టిలో పెడతామని వాళ్ళు కూడా మాకు సహకరించారు. అయితే ఇప్పుడు ఆ ఎమ్మెల్యే గారి దగ్గరికి మేము వచ్చాం. ఎమ్మెల్యే గారి దగ్గరికి వస్తే ఆయన ఏమన్నారంటే ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ తల్లి పేరునైనా తండ్రి పేరున ఎవరి పేరునైనా ఇవ్వచ్చు అని అన్నారు అయ్యగారు అన్ని వెంటనే మమ్మల్ని అంగీకరించి మేము ఇచ్చిన అప్లికేషన్ స్పందించి సంతకం చేసి మాకు ఇచ్చారు. మరి ఈ సేకరణ చేసిన ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక నమస్కారం. సార్, మాది అల్జింగ్ పంచాయతీ విశ్వనాథపురం గ్రామం. 14-19 మధ్యలో 18-19లో విశ్వనాథపురంలో బదిలీ కౌంట్ చేసాం. ఆ బదిలీ కౌంట్ చేసిన గవర్నమెంట్ మారిపోయిన తర్వాత వచ్చే గవర్నమెంట్ ఇవి క్యాన్సిల్ చేసింది. అయితే మాకు బిల్లులు అవ్వలేదు. ఆ బిల్లులు అవ్వడం వల్ల మనం చాలా ఇబ్బందులు పడతాం. పెట్టుబడులు పెట్టేసాం, సుమారు ఒక 6-7 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టేసాం. అప్పుడు వాళ్ళు కొద్ది గొప్ప ఇచ్చారు, ఎక్కువ శాతం మాకు బిల్లు అవ్వలేదు. ఆ బిల్లులు రావడం వల్ల సుమారు 6-7 సంవత్సరాలు అయింది కావున మా వడ్డీలతో మా పిల్లలతో బాగా ఇబ్బంది పడతాం. డబ్బులు రాకపోవడం వల్ల మాకు చాలా ఇబ్బందులు ఉంది. అది ఎమ్మెల్యే గారి దృష్టికి తెచ్చాం. ఆ ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చాం. ఆయన ఇది పరిశీలన చేసి మాకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు.